రే నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆవిడ నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మావా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్లోనే కదా? పొద్దున్నే బస్ స్టాండ్లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మావా. బాయ్ మామా. బాయ్. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఇంటికొచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తా నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే 2 ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సుని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు GHకి రా. GHలో నర్సుగా ఉన్నారా? కాదు, CSHలో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. మామూలుగా GHలో రిజిస్టర్ మ్యారేజ్లు చేయరు. మీరు నర్స్ కదా, అందుకే. ఒకవేళ నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకు ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు.
మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. రే అనిత నేనిచ్చిన కుందేల్ని తినేసి ఉంటుందంటావా? తినేసి ఉంటుందన్నా. అన్నా నువ్వు చెప్తే ఈజీ అనుకున్నాను కానీ కర్రసాము చాలా కష్టమన్నా. మరి ఏమనుకుంటారా, అన్న తప్ప ఎవడు చేయలేడు. కళ కలంటే గుర్తుకొచ్చింది. అనిత నా గురించి ఎప్పుడు కళ్ళు కంటూ ఉంటుంది. పిల్లల్ని కనలేదు కదన్నా, కళ్ళలాగా అంటుంటది. అయినా ఈ టైంలో కళ్ళలో కర్రసాములు ఏంటన్నా, మంచి పాటలు విందామన్నా. అనిత 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 ఓ వనిత నా పాట చాలా బాగుంది కదన్నా. ఈ పాటలో నా అనిత ఉందిగా. ఎక్కడ ఎలా ఉంటది? తను ఈ టైంలో ఏం చేస్తుంటుందో. వింటర్ కదన్నా, స్వెటర్ కప్పుకొని పడుకుని ఉంటది. కరెక్టేరా, నువ్వు వెళ్ళి తీసుకురా. అని తిల్లు రే ఏంటి ఆలోచిస్తున్నావు? వాసుగాడు కూడా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటదన్నా. వాసు ఇద్దరం కలిసి వెళ్తామన్నా. పద మరి. నువ్వు అన్నది కరెక్టేరా, ఇడి దగ్గర ప్రమోషన్ వస్తే పని పెరుగుద్ది. నీతో ఉన్నోడు కూడా పెరుగుద్ది. లోనకి వెళ్తే ఆడు చంపేస్తాడు రా. వెళ్ళకపోతే ఇడి చంపేస్తాడు రా. ఇప్పుడు మన దారి ఏంట్రా? ఇదిగో కుక్కదారి. లాలాగౌడ్ చూస్తే అంత స్ట్రాంగ్, సెక్యూరిటీ ఏంట్రా ఇంత వీక్? మనం కూడా పెగ్గేద్దాం. నోరు మీద కుక్క. నన్ను కుక్క అంటారా? నేను కదరా దాన్ని. కుక్క కూడా మన తాగేస్తుంది. మనకంటే అదే బెటర్. ఇలాంటి చమక్ చెని చూడాలో. నోరు మూసుకుని పద. ఒరే నెమ్మదిగా నడు, అడుగు శబ్దం కూడా వినపడకూడదు. ఎవరు లేరు. ఎవరు లేరా? మరి ఎవరైనా మాట్లాడింది? ఎడు ఒరే మలిగా ఎక్కడ చచ్చారా? మన వాడికి దొరికే లోపే మనకు అని దొరకాలరా. ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడ నిరుకుతారా బాబు? అయితే రైట్ ఉంటది లేదా లెఫ్ట్ ఉంటది. నువ్వు రైట్ వెళ్ళు, నేను లెఫ్ట్ వెళ్తాను. మన ఇంట్లోకి ఎవడో దూరాడు రా. ఇదిగో మీ ఆరుగురు కాకుండా ఎక్స్ట్రా ఎవడు కనిపించినా సరే చెత్త కొట్టేయండి అంతే. అనుకుంటారేంట్రా? మా ఆరుగురు కాకుండా ఎక్స్ట్రా ఉంది, నువ్వే కదన్నా. మిమ్మల్ని తీసుకెళ్ళి తోపులో పెట్ట. నేను చెప్పే సరిగా ఎంచావండి. ఇదిగో ఇంట్లోకి ఎవడైనా ఇలా వెళ్తున్నాడు అనుకో, ఇరక్కొట్టేయండి. అర్థమైందా? మీకు ఒకసారి చెప్తే చాలరా, అర్థమైపోయింది. మళ్ళీ ఎందుకు కొడుతున్నారా? నువ్వే కదన్నా లోపలికి వెళ్తున్నావు. ఎంత గర్ర మీ అందరూ? ఫుల్ దాగమన్నా. క్వార్టర్ మిగిలితే కుక్క తాగేసింది. ఈ విషయం అయ్యగారు తెలిస్తే మనందరూ బ్లడ్ తాగుతాడు. అయ్యగారు లేవకముందే ఇంట్లో దూరంలోనే మనం పట్టుకోవాలి. అర్థమైందా? మీరు ఇటేళ్ళండి, మీరు ఇటేళ్ళండి. ఇద్దరు పోతుంది అనుకుంటా. నేనురా దెయ్యాన్ని భయపడి నేను దాక్కుంటే నన్ను కొడతారేంట్రా?
మీరా? మీకోసం వచ్చానండి. తెలుసు. ఎలా తెలుసు? రోజు కల్లోకి వస్తావు కదా, ఏదో ఒక రోజు ఇంటికి వస్తావని నాకు తెలుసు. నేను మీ కళ్ళకి ఎందుకు వస్తున్నానండి? నేను కూడా ఇదే సేమ్ థింకింగ్. వై యు కమింగ్ ఇంటూ మై డ్రీమ్స్? ఏంటి? సూరిగా మల్లిగా ఎందుకు అరిచావు? మిమ్మల్ని పిలిస్తే వస్తారడిదారని టెస్ట్ చేశా. మీ అందరి ప్యాస్ అర్థమైంది. అరిస్తే చరుస్తారనమాట. ఇది పట్టుకో. మీకు ఎవరైనా నిద్ర రావట్లేదా? నాకు వస్తుంది. గుడ్ నైట్. అన్నా నాకేం తెలియదన్నా. ఆ కొండారెడ్డి గారు మీ అమ్మాయిని ఎత్తుకుని రమ్మని పంపిస్తే నేను ఆ రంగగాడు వచ్చావన్నా. ఆ 30 ఎకరాల కొంత కూడా రంగగాడే. ఆ రంగగాడికి నాకు ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కట్టన్నా. నన్ను వదిలేయన్నా. అయ్యి బాబోయ్, వీడికి నిద్రతో నడిచే అలవాటు ఉందా? మామూలుగా ఉంటే చంపేసేవాడు. ఏంటి అమ్మా, ఈ నల్లులకి పళ్ళు కొమ్ములా తయారైపోయినాయి. ఈ కుడతన ఎదిలేట్లేదు, పొడుతున్న ఎదిలేట్లేదు. నాతో పెట్టుకుంటారా? ఇది నా దగ్గర తెలియక మీరు ఇందులోకి దూరారు కదా. ఈ పాడి నల్లుని చచ్చి నరకానికి వెళ్ళిపోయింటాయి. కోడి కూసింది, తెల్లారింది. ధన లాభం, వస్తు లాభం, కారు లాభం. స్వామి నువ్వే చూసుకో స్వామి. ఏ వాసు, ఎవరి వనిత? నేను అనిత. నువ్వా? రంగ లోపల ఉన్నాడు. నా అదృష్టం బయట. వాసు వాసు, ఈరోజు భాగ్యలక్ష్మి పంపడం తగిలేలా చూడు స్వామి. విడుదలేంటి? కోడి కూసింది, తెల్లారింది, ఇంకా నిద్రమత్తు వద్దలేదా? గౌడి గేదికి మీసం పెట్టినట్టుంటది నీ మొహం. నువ్వును నా చెల్లి రోజావే నాలో ఉన్నావే అన్ను పాడుతుంటే నీ ముందు కూర్చొని తబలా వాయించాలా? నన్ను ఎర్రహేమని అనుకున్నా? జంగ్ జుఫ్డి గల గుఫ్డి. ఇది ఏడు పాట అనుకున్నావా, హ్యాపీ పాట అనుకున్నావరా? మెల్లడి సాంగ్ అన్నా. మరి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ కింద కాలుతుంటే ఎక్స్ప్రెస్ ఎలా వస్తుందన్నా? రాత్రి ఇంటికి ఎందుకు వచ్చినావురా? అది మీ బావది కొండారెడ్డి ఉన్నాడే గట్టగాడు, ఆడు పంపిస్తే వచ్చామన్నా. అంటే సంపనీకి వచ్చినావన్నమాట. ఊరికొచ్చారు. మేము మిమ్మల్ని చెప్పడం ఏంటి సార్? అసలు మేము ఎందుకు వచ్చామంటే మేము అన్నాడే గారు. మేము మేము ఎంతమంది వచ్చిండ్రా? కాదు, మరి ఇద్దరం వచ్చాం. అయితే ఆ రెండో వాడెవడో చెప్పరా? ఆ రెండో వాడు మళ్ళీ దిస్ ఇస్ మై హౌస్. ఎక్కడ రాడు? అదిగో చీకట్లో సిదంబరంలో కూర్చున్నాడే ఆడే అన్న. అన్న నీకెందుకన్నా శ్రమ? నేనే ఆడిని నీ దగ్గరికి పంపిస్తాను. బోసు, ఎవర్రా వాసు వాళ్ళు? నీ మెడకి ఇంగ్లీష్ మందులు పనిచేస్తలేదు కదా, నాటు వైద్యం చేసిన వాళ్ళు తీసుకొచ్చాను. ఏట్రా ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? ఎంతైనా ఫ్రెండ్ కదరా, లేట్ చేయకరా, లేకపోతే వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసేలా ఉందరు. ఇది తీసుకో, వెళ్ళిపోతారేమో. వస్తున్నాను. వెళ్ళి నువ్వేనా? ఎస్ నేనే. అంటే రాత్రి నేనే, పగలు నేనే. భయం లేదా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. కమాన్ స్టార్ట్. సార్ నమస్కారం అండి. 11 గంటలకే కదా ప్రోగ్రాం? సార్
హలో సార్. సరేనండి. ఎవరు బాబు నువ్వు? కొరియర్ బాయ్స్. శృతి మేడం ఉన్నారా సార్? ఉన్నారు. మీరు? నేను శృతి ఫాదర్ని. నమస్తే సార్, నా పేరు శివ, ప్రొఫెషనల్ గురించి వస్తున్నాను. రా బాబు కూర్చో. ఏంటి విషయం? మేడంకి కొరియర్ వచ్చింది సార్. ఇది ఎలాగే చూస్తాను. సారీ సార్, మేడంకే ఇవ్వాలి సార్. సరే, తను వచ్చాకే ఇచ్చుకో. ఓకే సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? నీకేదో కొరియర్ వచ్చిందంట. కొరియర్ ఏంటి? కొరియరా? అవును, కొరియర్ వచ్చింది. ఇవ్వు. ఇది మురుగుంది కదా, సైన్ ప్లీజ్. థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, వస్తా సార్. ఏంటి నాన్న కొరియర్ వాడిని ఇంట్లో కూర్చోపెట్టి? ఏదో మర్యాదస్తుల్లా కనిపించడానికి కూర్చోమన్నానమ్మా. మీ చాదస్తంతో చూస్తున్నా నేను. ఊరుకో అమ్మా. మేడం, మీరు ఆర్జే శృతి కదా మేడం? అవును, మీరు ఆర్జే శృతినే మేడం. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ ప్రోగ్రామ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి మేడం. సరే బయలుదేరు. అదే మీ ఆకు పాకు కరేపాకు ప్రోగ్రామ్ ఉంది కదా మేడం, అది కూడా కేక మేడం. అసలు నాన్న ఇతను బయటకు పోమను. మేడం మేడం ఒక్క సెకండ్ లేదు, అర సెకండ్ లేదు. వెళ్ళు అమ్మా, ఇరిటేషన్ గా ఉంది. వెళ్ళు పదా. సార్ సార్, మీకు విషయం తెలుసా? ఆ ప్రోగ్రామ్ లో చందమామ రావే ఆయన ఎలాగూ రాడు, నువ్వు రాకు, బయలుదేరు. ఏంటి సార్, అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని తీసుకో. ఆటోగ్రాఫ్ లేదు, ఫోటోగ్రాఫ్ లేదు. ఎలా భయ్యా? హాయ్, ఉయ్యాలా? ఏం ఉయ్యాలి సార్? ఇలాంటి ఉయ్యాల కూర్చోబట్టే సార్ అన్ని మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు. చూడు బాబు, 12 దాటాక బార్లోంచి కస్టమర్ని, లిమిట్ దాటాక ఇంట్లోంచి పరాయవాడిని గెంటేస్తారు. అంతవరకు తెచ్చుకోకు. టచ్ చేశారు సార్. నేను అలాగే టచ్ చేస్తాను కానీ నువ్వు బయలుదేరు. ఏంటిది? ఈ కొరియర్ నాకు కాదు, తీసుకో. సార్, ఎవరో యారన్ సార్ పంపించారు సార్. మనమేనో సోడగలు పొంది అవుతాం సార్. ఈ మధ్యన అమ్మాయిలు రానే కొట్టేస్తున్నారు. హలో, ఇది నాది కాదన్నా, అడ్రస్ మారినట్టుంది. అడ్రస్ మారిందా సార్? నా కెరీర్ లో నీ బ్యాడ్ లేదు సార్. చూడండి సార్, ఆర్జే శృతి అని పెద్ద అక్షరాలు ఎలా రాస్తుందో. శృతి, ఏంటమ్మా ఇది? నువ్వో పక్క, అన్నయ్యో పక్క, నేనో పక్క. చచ్చా, ఇలా అయితే ఇల్లు బారైపోద్దమ్మా. అయ్యో నాన్న, నువ్వు నమ్ముతున్నావా? ఏ ఖైదీ అయినా తన కొడుకు జైలు రావాలనుకుంటాడు కానీ తోటి ఖైదీ అవ్వాలనుకోడమ్మా. నాన్న, మీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేస్తానా? నాకు చెప్పలేదని నేను ఫీల్ అవట్లేదు. నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. సార్, బాధపడకండి సార్. మీ అమ్మాయి గొంతు విని నాలాంటి ఎన్నో పరిస్థితులు దాసోహం అయిపోయాయి సార్. అలాంటి అమ్మాయి మందు సిగరెట్టా పానిగా నేనే తట్టుకోలేకపోతున్నాను సార్. తండ్రిగా మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు శృతి, తండ్రి మనసును శోభ పెట్టుకు ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను సార్. ఇంకా వస్తాను సార్. మీ అమ్మాయిని ఇంకా దేవుడే కాపాడాలా. గోవిందా గోవిందా. అయ్యో నాన్న, నన్ను నమ్ము నాన్న. ఇన్నాళ్ళు అదే కదమ్మా చేశాను. నాన్న, నాకు బాధ్యత ఉంది. నేను జాబ్ చేసి డబ్బు సంపాదిస్తున్నాను. జబ్బులు వస్తే మందులు వాడచ్చు, అలాగని డబ్బులు వస్తే మందేసేయకూడదు. నేను ఎంత చెప్పినా నమ్ము. నేను వెళ్తున్నాను. బాయ్. సైరా, పాప్కార్న్ డబ్బులు, టికెట్ డబ్బులు నువ్వే ఇచ్చు. ఓకే? ఏ అంటే ఎవరైనా చూస్తే మనం కలిసి వచ్చామని అనుమానం రాకుండా ఉండడానికి. ఓ, కావాలంటే చెప్పు, నీకు అర్థం కాకపోతే నేను చెప్పేస్తాను. ఏం అడుగుతుంది ఇది? మా అన్నయ్య. ఏంటి, నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? చెప్పనే లేదు. హలో హలో హలో, నువ్వేంటి పిలిచేది? నేనే పిలుస్తా. సదా. అదేంటి బాబు? సదా, ఇదేంటి మరి? మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. తోడా దాలో నాజీ. ఈ చెండు బొమ్మగడు దీని అన్నయ్య. ఎస్కేప్ రశివా. సదా. బాబు, ఫోన్ మోగుతుంది, చూసుకో బాబు. కర్మ, నీదే ఫోన్. ఓ, హలో హలో, ఎక్కడున్నావురా? సిస్టర్, నేను గోకుల్ చాట్ దగ్గర పానీపూరి తింటున్నా సిస్టర్. తోడా ప్యాజ్ దాలోజీ. నేను నీ వెనకే సేవ్ పూరి తింటున్నాను. చూడు. హాయ్ సిస్టర్, నిన్న ఇదే టైంకి గోకుల్ చాట్ లో ఉన్నాను కదా, అదే ధ్యాసలో. అవును, వైజాగ్ నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావు? సముద్రం 4 మీటర్లు ముందుకు వచ్చిందంటే నిజమేనా? ఎవరా అమ్మాయి? ఒక పక్క నీకు సంబంధాల కోసం నాన్న ఊర్లు తిరుగుతుంటే నువ్వు అమ్మాయిని వేసుకొని ఊరు మీద పడి తిరుగుతున్నావా? అయ్యో, ఆ అమ్మాయి నాకేం కాదు. నా టికెట్ నేనే కొనుక్కున్నాను, ఆ అమ్మాయి టికెట్ ఆమెనే కొనుక్కుంది. ప్రామిస్. నోరు మూస్తావా? శృతి, నీ దగ్గర దాయడం ఎందుకు? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నాన్న సంగతి తెలుసుగా. ఎలాగైనా నువ్వే మా పెళ్లి కొప్పించాలి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఏడవకు, అసహ్యంగా ఉంటుంది. సినిమాకి టైం అవుతుందిరా అయ్యా, ఆపరా ఏడుపు. సర్లే గాని అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయవా? సైరా, సైరు. నేను కదా. శృతి, సైరా. హలో హలో సిస్టర్. నమస్కారం జీ. సలాం అలైకుం. పర్వాలేదు, మీరు వెళ్ళండి. శృతి, ఎలాగైనా నువ్వు నాన్నతో ఓ నైట్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. పోరా. గురు గురు
ఏంటి గురు ఆ రోజు ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు? అయినా అదేలా గురు, నాకు అవసరం వచ్చినప్పుడు టక్కున వచ్చేస్తావు. యోగాతో వచ్చేస్తున్నా. గురు ఆ రోజు నేను ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పాక, ఈ అమ్మాయి సైరా. వైరస్ వచ్చిన నా సిస్టమ్ కి యాంటీవైరస్ సీడీ ఇచ్చింది ఈ గురువు గారే. సలాం కరు. అవును, ఈ అమ్మాయి ఎవరు గురు? నా సిస్టర్ గురు. అరే చెప్పరా లేదు బావా. హలో, హౌ ఆర్ యు? సినిమాకి వచ్చారా? బాగున్నారా? ఆ రోజు హ్యాంగ్ ఓవర్ లేదు బావా, ఇంటికి వెళ్ళిపోయాక సేఫ్గా. ఎంత మంచివాడు గురు, ఆ రోజు ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వలేదు. ఇవాళైనా రేపు నీ అడ్రస్ నా అడ్రస్ అనమాట. ఏంటి గురు? ఏం లేదు, ఇట్లా చెప్తా. ఈ సినిమాలో ఫస్ట్ షాట్ మంచి బిర్యానీ సీన్. వెళ్ళకపోతే మిస్ అయిపోతావు. అదే ఏంటి మా బావ మీ అన్నయ్య? వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటి? ఏం లేదు శృతి, 2 టికెట్లు తీసుకున్నాను. మంచి సినిమా అంట, వెళ్దాం శృతి. వెళ్దాం. నిజంగా? ఏ సుక్కు, ఏయ్ హాయ్. ఏంటి ఇంత లేట్? సారీ రా, ట్రాఫిక్ జామ్. నువ్వేంటి తొందరగా ఎలా వచ్చావు? అదా, నేను 2 వీలర్ కి డ్రైవర్ పెట్టుకున్నాను. నీకు తెలీదా? వాట్, 2 వీలర్ కి డ్రైవరా? ఎవరు? ఏ బాబు, బాబు ఇట్రామా. ఇతనే సూపర్ డ్రైవర్. స్కిడ్ అవ్వకుండా డ్రైవింగ్ తెలుసు, జామ్ అవ్వకుండా రూట్స్ తెలుసు, కస్టమర్ కి బోర్ కొట్టకుండా ఎలా టైం పాస్ చేయాలో బాగా తెలుసు. నీకు కావాలంటే చెప్పు, నేను రికమెండ్ చేస్తా. నాకొద్దు, సర్లే మూవీకి టైం అవుతుంది పద. అవును, ఈ డ్రైవర్ ఎక్కడ పెట్టావు? చెప్తా. ఏం వేసావే స్కెచ్? టికెట్స్ బొక్క. 80 + 80 160, 80 + 80 160, 80 + 80 160, 80 + 80 160. ఏయ్ మ్యాన్, అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. అయినా ఇంత షార్ట్ టైం లో మల్టీప్లెక్స్ రేంజ్ ఎదుగుతావు అనుకోలేదురా. ఓ సో సాడ్, టూ బ్యాడ్. ఓకే, ఎనీవేస్ కమ్ టు ద బిజినెస్. హౌ మచ్? 80 80 160 రా. 160. ఓ చాలా చీప్ అమ్మా. ఓకే, దిస్ ఇస్ 10,000 కట్ట. టేక్ 200, కీప్ ద చేంజ్, డోంట్ ఆస్క్ అగైన్. ఏయ్, I told only change, no katta. Okay, take this, give ticket. Bye. I call later. Actually, baby, tomorrow ఏంట్రా? నేను వస్తాను రా. Where? సినిమాకి రా. No. Wrong calculation. Girlfriend. I only girl, no gentle. సూపర్ గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో. ఏంటో మామ, ఇలాంటి ప్లేస్ కి వస్తే ఆటోమేటికల్ ఇంగ్లీష్ కమింగ్ అవుట్. Anyways, she my girlfriend, China Chikki. చైనా పిజ్జా మామా అంటే డ్యూల్ సినిమా. What are you talking? Stupid. Rich. My boyfriend, Shiva, good boy. Thank you so much. Actually, baby, Indian International Education Department so much of cost. మళ్ళీ ఏంట్రా ఇంత ఎండలో కూడా స్వెటర్లు వేసుకున్నా? అదే, షీ రిచ్ కదా. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ లవ్. షీ గిఫ్టెడ్ మీ ఈ స్వెటర్, ఈ గ్లాసెస్, ఈ టోపీ అదనమాట. ఆఫ్టర్ గజమజ ఐ విల్ కాల్ యు, యు జస్ట్ గో అవే. బేబీ, టుడే ఇండియన్ థియేటర్ గజమజ, యాక్చువల్లీ టుమారో ఫారెన్ ఏసీ థియేటర్ గజమజ. Hi guys, how are you? Yeah, fine. Let's go. ఏ గురుకలరా, ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, నా గర్ల్ ఫ్రెండ్ మనసు మార్చేస్తున్నారా? దొంగమన్నా, చపాతి మొహలు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను తగలయ్యా. బ్లాక్ టికెట్లు 2 కొన్నానే. 800 మా, 800 సార్, 800 జస్ట్. అరే 2 టికెట్స్ 160 రా. నా టికెట్లు రా. ఏంట్రా బాబా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా? అంటే ఏం లేదురా, వాళ్ళ నైట్ షిఫ్ట్ అంట, నైట్ షోకి వచ్చేస్తానండి. నైట్ షో? నైట్ షిఫ్ట్ అది గురక కదరా? నాకు తెలుసురా, అది చైనా చిక్కి కాదు, నేపాలి నిక్కి అని. ఏదక్కడ? మామ, కష్టపడి రాత్రి సెట్ చేశాను రా, పెంట చేయరా. నేను అనుకున్నాను రా, నువ్వు ఎండలో స్వెటర్ వేసినప్పుడు అనుకున్నా అది నీకు హ్యాండ్ ఇస్తుంది. ఏం చేస్తావురా, ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క ఫీలింగ్ రాసి ఉంటుంది. ఈ రోజు నీతో రాసి ఉంది. గాడ్ రిటన్ ఆన్ మై హెడ్. పద. ఏంట్రా ఇది? ఏంటిది? ఇదేమన్నా సినిమా థియేటర్ లేదా ఏదైనా పార్కా? ఒక్కడైనా సినిమా చూస్తున్నారా? ఎవరి కాడు ముద్దులు పెట్టి చులుగా అరుచుకుంటున్నారు. అటు చూడు, మీ డ్రైవర్ వచ్చాడు. చూసావరా, ఈ లవ్వరు ఆడు చాలా తెలివైనరా. ఆడని సినిమాకి తీసుకొచ్చి కార్నర్ సీట్ లో కూర్చోబెట్టాడు. నువ్వు ఉన్నావు దేనికి? బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం కాకపోతే. చూసావరా, ఆడు కూడా ఫిగర్ తోటి ఉన్నాడు. నువ్వు నేనే అసహ్యంగా మగాళ్ళం వచ్చాం. ఏంటి ఇటు చూస్తున్నావు? ఈడు అదో టైపు, నువ్వు వస్తావని. Stupid fellows.
అవమానవరా అందరూ జంటలతో వచ్చారు నువ్వు నేను అసహ్యంగా ఈ ఒక్కసారికి చూసి చెప్పమ్మా మీనింగ్ తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది అవుతారు బాబు స్టూపిడ్ ఫెలో చింతపండు దొరికింది బెండకాయ కూడా తెస్తున్నాను అన్ని దొరికాయనన్న వస్తున్నాను కదా ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే లిఫ్ట్ ఎక్కాను లిఫ్ట్ డోర్ వేస్తున్నాను నిమిషంలో ఉంటా లిఫ్ట్ లో ఉన్నా అన్ని తీసుకున్నా అన్ని కూరగాయలు తీసుకున్నా నేను చేస్తా కదా వంట చంపేస్తాను సార్ దీన్ని చంపేస్తాను దీనికి వంట వేసి పెట్టాలంట డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ కోటి తీసుకొని పెళ్లి చేసుకున్నాను సార్ ఓన్లీ కోటి ఏది నా అలాంటి పర్సనాలిటీ పెట్టుకుని దీనికి వంట వేసి పెట్టాలంట చంపేస్తా సార్ దీన్ని చంపేస్తా ఇది కిందికి వెళ్తుందా పైకి వెళ్తుంది కిందికి వెళ్ళదా పైకి వెళ్తుందని చెప్పాను కదా తర్వాత కిందికి వెళ్తుంది కదా క్లారిటీతో చెప్పరా దున్నపోతే అదవా చూడండి సార్ దున్నపోతా ఉంటుంది ఏమైనా లాజిక్ ఉందా అందుకే దీని మొగుడికి బ్రెయిన్ ట్యూమర్ చచ్చాడు నా వైఫ్తో ఉంటే నా పరిస్థితి కూడా అంతే సార్ అందుకే చంపేస్తా తను చంపేస్తా పాయిజన్ ఇచ్చేస్తే ఫోరెన్సిక్ దొరికే ఛాన్స్ ఉంది తిండితో గాలాడుకుని చంపేస్తే అలా కూడా దొరకచ్చేమో యూ గాట్ ఏ పాయింట్ స్లీప్ వాక్ మేడ పై నుంచి తోసేసి స్లీప్ వాక్ అని చెప్పేస్తా ఒకవేళ పోలీసు అడిగితే నిద్దట్లో 2-3 టైమ్ నీ ఫ్లాట్ కూడా కొట్టి చెప్పండి పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ మర్డర్ గుడ్ ఐడియా బలేడే చెప్పారు సార్ గుడ్ ఐడియా పేరు రాజేష్ వైఫ్ హరాస్డ్ విక్టిమ్ హాయ్ హాయ్ సిగరెట్లు తెచ్చుకుందామని కిందకి వెళ్ళాను ఎలాగో వెళ్ళాను కదా మావిడ బట్టి రోజు చేసే పనేగా మళ్ళీ కవరింగ్ ఎందుకు ఏంటి ఆఫీస్కి వెళ్తున్నారా చాలా ఎర్లీగా వెళ్తున్నారు నువ్వే లెటరా ఎదవా సాయంత్రం ఫ్రీయేనా యా అయితే టెరెస్ పైకి వెళ్ళి సరదాగా బీర్ కొడదామా తాగి ఇంట్లోకి వెళ్దామనే ఈ బామ్మకి నాతో చనువు ఎక్కువ నీతో చనువేంట్రా సన్నాసి సరే మనము విల్ మీట్ పక్కన లేటర్ బాయ్ బాగుందా బాగుంది రాయ్ అది జీడిపప్పు కొంచెం ఎక్కువ వేగింది జీడిపప్పే మరి నువ్వు తినవా అంత చండాలంగా ఉంటే నేను ఎలా తినాలి అది నీకే నేను బ్రెడ్ తింటా నువ్వు తినాల్సిందే ఏయ్ తిను తింటావా లేదా నువ్వు తినాల్సిందే ఏయ్ తిను తిను తోడుకి పెరుగు ఎవరు ఆవిడ ఫియాన్సీ పెళ్లి చేసుకో రిస్క్ తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను గాడ్ నేను చెప్పింది ఎందుకు విను ఎందుకు రిస్క్ తీసుకుంటావు అసలు ఎక్స్పీరియన్స్ ఎందుకు పట్టించుకోవు మీ యూత్ మన యూత్ ఇదే ప్రాబ్లం మీ ఆవిడని చంపేస్తా అన్నారు ఎంతవరకు వచ్చింది పోస్ట్ పోన్ అయింది ఎందుకు జ్వరంగా ఉందని మీకా మా ఆవిడకి చాలా నాజుగ్గా ఉంది చాలా సైలెంట్గా కూడా ఉంది ఇప్పుడే చెప్తున్నాను షీ ఈజ్ ఎ కిల్లర్ హలో సిస్టర్
మీ ఇద్దరు పెళ్లి కుదిరిందంట కదా, యాజ్ ఎ బ్రదర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మీ పెళ్లి ఖచ్చితంగా వస్తాను. రావడమే కాకుండా ఫ్రమ్ సంగీత్ టు బిదాయ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్. దట్స్ మీ. పిలిచినప్పుడు చేద్దుర్లే. మీరు చాలా సైలెంటే. తెస్తున్నా డార్లింగ్.